చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008138800. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? నాకు మ్యారేజ్ అయ్యి 11 years అయింది మేడం. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్డ్ అండ్ లవ్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయిందా? అదే చూసిన తర్వాత నుంచి love తర్వాత చేసుకున్నాం. ప్రేమించుకున్నారు. ఓకే. అవును మేడం. మా భార్య వేరే వాళ్ళ దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నాను. పెళ్లి సంబంధాలు పెద్దవాళ్ళు చక్కగా చూశారు, పెళ్లి చేసుకున్నారు, అంత అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఎంతకాలం మీరు బాగున్నారు? ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది? అంటే స్టార్టింగ్ మేడం, ఇప్పుడు పెళ్లి సంబంధం అయిపోయింది, ఇక లవ్ చేసుకుంటున్నాం అన్నట్లు. ఒక 6 months తర్వాత మాది మ్యారేజ్ అయింది. ఓకే. ఇక అది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, అదే సంబంధం ఓకే అయిన తర్వాత మీరు అమ్మాయిని ఇష్టపడి 6 months మీ ఇద్దరి మధ్య ర్యాపో బాగుంది, తర్వాత మ్యారేజ్ అయింది. కట్నం ఏమైనా ఇచ్చారా వాళ్ళు? 15,000 ఇచ్చారు మేడం. 15,000. మీరేం పని చేస్తారు? నేను అప్పుడు బట్టల షాప్ లో పనిచేస్తాను. అమ్మాయి ఏమైనా వర్క్ చేస్తా? అప్పుడు ఏం చేయకుండే నా దగ్గరకు వచ్చినాక టైలరింగ్ నేర్పాను. అప్పటి నుంచి టైలరింగ్ చేస్తుందా? టైలరింగ్ చేస్తుండే. ఇంట్లో చేస్తే ఎక్కడికైనా వెళ్తుందా? నేర్చుకుంటుండే ఫస్ట్. తర్వాత ఆమెకి ఏం రాకుండే నేర్చుకుంటుండే. నేర్పించిన తర్వాత నేను స్టార్టింగ్ చెప్తాను. చెప్పండి. ఇది మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయినాక ఫస్ట్ రోజే ఇంటికి వచ్చాం. మా ఇంటికి వచ్చినాక వాళ్ళ అమ్మ చెప్పింది, ఇట్లా పసుపు బట్టల మీద శ్రీశైలం దూలుకోవద్దని మొక్కుకున్నా, మీరు కలవద్దు అని చెప్పింది. సరే అని చెప్పాను. చెప్తే ఈమె లేదు ఖచ్చితంగా నాకు కావాలని ఆ రోజు నైటే తగులుతుంది నాకు, ఖచ్చితంగా చేయాలని చెప్తుంది. వద్దు ఇట్లా మీ వాళ్ళు శ్రీశైలం దొరుకోవాలంట కదా, వద్దు అని చెప్పాను. పెళ్లికి శ్రీశైలానికి ఎన్ని రోజులు ఉందయ్యా? 1 డేనా 2 days ఏదో ఉంటుంది? మ్యారేజ్ అయింది కదా, నెక్స్ట్ డేనే ఒక్క రోజుకి ఆవిడ కక్కుర్తి ఏంటి? నెక్స్ట్ డేనే శ్రీశైలం వెళ్దాము అని వాళ్ళ అమ్మ చెప్పింది. పసుపు బట్టల మీద అట్లే తోలుకెళ్తా అని చెప్పింది. చెప్పాను, నైట్కి ఆమెకు చెప్పాను ఇట్లా వద్దు అని చెప్తే, లేదు కావాలి ఖచ్చితంగా కావాలని నాకు చాలా సతాయించింది. ఇట్లా వద్దు బాగుండదు అని చెప్తే ఇటే ఏం లేదు, మొత్తం పుస్తక. ఏమనుకోకపోతే పెళ్లికి ముందు మీరు 6 నెలలు లవ్ చేసుకున్నాం అన్నారు కదా, అప్పుడు మీరు ఏమైనా కలిసారా? లేదు. ఇదే ఇదే. ఇక ఆమె పుస్తక తీసేసింది, అన్ని మొత్తం తీసి వాడేసింది. నువ్వు నా దగ్గర రానప్పుడు. పెళ్ళైన తర్వాత ఇంట్లో చుట్టాలు బోల్డ్ మంది ఉంటారు, మీ అమ్మ అసలు మీ నాన్న ఇద్దరిని ఒక రూమ్ ఇవ్వరు. అదే మేడం, అంటే అదే పెళ్ళైన నైట్ రోజే. ఆ నైట్ మీరు నువ్వు ఒక చోట ఉంటావు, ఆవిడ ఒక చోట ఉంటది. కలవద్దని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మీ ఇద్దరిని ఒక చోట ఉంచారుగా. మా అన్న పక్కల పోయి అనుకుంటే ఊకే తలిగింది, దమ్మ రా అని చెప్తే వెళ్ళాను ఏమన్నా చెప్దామని. లేదు నీకు ఖచ్చితంగా కలవాలి అని చెప్తుంది, ఒకటే మాట. వేరే 6 నెలలు హడావుడి పడలేదు, కానీ పెళ్ళైన నైట్ హడావుడి పడిపోయిందా? ఎందుకని అడగలేదా మీరు? ఎందుకు ఏంటి ఎందుకంత చెప్తున్నా మేడం, అది ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కొద్దిగా ఆగు దేవుని కాడికి వచ్చినాక ఇట్లా కలుగుతామంటే, లేదు నాకు ఇప్పుడు కావాలి అది అని చెప్పింది. చాలాసేపు సతాయిస్తే వద్దు అని చెప్తే నువ్వు నా దగ్గర కలవనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకని అన్ని తీసి పడేసింది. కాదు, కొత్తగా కట్టిన తాళి తీసేసి. అవును మేడం, అదే నైట్. నువ్వు ఊరుకున్నావు, ఎవరికి చెప్పలేదా? ఇప్పుడు మ్యారేజ్ అదే నైట్ అయింది కదా మేడం. అదే కదయ్యా, మాకు కూడా అదే షాక్. అలా ఎవరు తీయకూడదు, అలా తీసిందంటే అది చాలా పెద్ద ఇష్యూ. అదొకటేనా, ఇంకేమైనా కారణం ఉందా కృష్ణ? అదొకటే, చాలా ఉన్నాయి సార్. కాదు ఆ రోజుకి ఒక్క రోజులో కేవలం నిన్ను ప్రెషర్ పెడితే నువ్వు లొంగలేదు కాబట్టి తీసేసింది. తీసేసింది, పడేసింది. ఇక మళ్ళా 5 o'clock లేచి మళ్ళీ అవన్నీ గుట్లు అవన్నీ వేసింది కదా, చెప్పాను పెట్టుకో బాగాలేకుంటుంది అవన్నీ పెట్టుకున్నది. సో మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్, ఒక లవ్ ఉంది కాబట్టి నువ్వు ఎవరికి చెప్పలేదు. ఆ అమ్మాయిని గారంగా మళ్ళీ వేసుకుందాన్ని తీసుకున్నది, వేసుకున్నది. శ్రీశైలం వెళ్ళారా? వెళ్ళలే, ఆ రోజే ఇట్లా పీరియడ్స్ అయింది, గుడికి వెళ్ళాలా ఎంతకి? ఓకే. ఇక మళ్ళా ఒక కొన్ని రోజులు బాగానే ఉన్నాము. నన్ను ఇక్కడ లవ్ చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళ ఊళ్ళోనే వేరే ఆయన లవ్ చేసినది ఒక ఆయన. ఏది నీతో సంబంధం కుదిరిన మ్యారేజ్ గ్యాప్ లో నాకు సంబంధం అయిపోయింది, పెళ్ళైన దగ్గర ఇంకొకరిని పట్టుకుందా అంటున్నావు? వాళ్ళ ఊళ్ళోనే ఒక అబ్బాయిని లవ్ చేసినది. ఎప్పటి నుంచి? పెళ్లి కాక ముందే. నేను అనేది అదే, నీకు ఓ పక్కన నువ్వు నడుస్తూ ఉండగా సంబంధం ట్రాక్ లో ఇంకొక అతను ఉన్నాడు. మ్యారేజ్ అయినాక గిట వాళ్ళు ఏమంటారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నా మ్యారేజ్ అయినాక గిట ఆమె కోచ్కి అదే మా దగ్గర టైలరింగ్ నేర్పుతున్నా కదా, ఆడికి డైలీ అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు. పెళ్ళైన ఎన్ని రోజులకి టైలరింగ్ స్టార్ట్ చేసావు? పెళ్లి అయినా ఒక 1 month 2 monthsలోనే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే. శ్రీశైలం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ లేదా? ఇంకెప్పుడు వెళ్ళలే. ఫస్ట్ నైట్ ఎప్పుడు అరేంజ్ చేశారు? ఎన్ని రోజులకి? 10 days కా? ఫస్ట్ మా దాంట్లో అట్లా ఏముండదా? ఏం లేదు మేడం. ఓకే. ఇక వేరే అబ్బాయిని లవ్ చేసినది. మీకు ఎలా తెలిసిందండి కృష్ణ? మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు సార్. ఏమని? ఇట్లా వదిన వేరే వాళ్ళ బండి మీద వచ్చింది అని చెప్పారు.
చెప్తే లేదు వాళ్ళ అన్న వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చేమో ఊకోరా అని చెప్పిన. లేదు పెళ్ళిలో చూడలేదు, నువ్వు ఒకసారి వస్తే ఏమవుతుంది అని చెప్పిండు. అంటే మా తమ్ముడికి టానే, మా తమ్ముడు అంటే మా చుట్టాల వాళ్ళ. పెళ్ళైన ఎంతకాలం తర్వాత బండి మీద చూసాడు? ఒక 5 months 6 months ఇట్లా. రైట్, చెప్పండి. ఇక తర్వాత కనుక్కున్నారు మీరు ఎవరని? నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను. వాళ్ళు 4 వచ్చారు బండి పైన. ఏం చూసాడంట ఆ అమ్మాయిని? అదే ఈమె ఇంకో ఆయన బండి మీద వచ్చారు, బండి మీద వెళ్తుంటే చూసాడు. ఇంకో 2 బండి మీద వచ్చారు. వీళ్ళిద్దరు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఈయన ఒక దగ్గర ఉన్నారు, వీళ్ళని ఇంటి దగ్గరికి పంపించారు. ఇక వీళ్ళ ఎంట వచ్చిన అబ్బాయే తోలుకెళ్ళాడు. కొన్ని నిమిషం ఆగా అంటే కొద్దిసేపు ఆగాను, కొద్దిసేపు ఆగితే వచ్చాడు ఆ అబ్బాయి. ఆ 5 నెలల్లో మీ మధ్య సంబంధం బాగానే ఉందా? రిలేషన్ హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉంది మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది మీది? నాది 2014 మేడం. 14లో 10 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 2 పిల్లలు. సో నీకు 5 నెలలకే ఆ అమ్మాయి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసి కూడా 2 పిల్లల్ని కన్నావు. ఓకే అమ్మా, చెప్పండి, అక్కడ నుంచి చెప్పండి. ఆయనకు ఫోటో తీసుకున్నాను నేను. ఫోటోకి తీసుకుని ఆయనకు అడిగిన ఫస్ట్ నువ్వెవరు ఏంది అని అడిగిన. అంటే నేను మీ క్యాస్ట్ వాళ్ళనే, ఆయనకు అన్నని అవుతా అది అని చెప్పాడు. సరే అని ఏది అమ్మాయికి అన్న అవుతా అన్నాడు. ఆయనకు ఫోటో తీసుకున్నా, వాళ్ళ ఇంటి వచ్చిన వాళ్ళ గిట్ట ఫోటో తీసుకున్నా. నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకు అడిగిన, ఎట్లా వచ్చినావు, బండి మీద వచ్చినావా, బస్కి వచ్చినా, ఎట్లా వచ్చినా అంటే బస్కి వచ్చినా అని చెప్పింది. బండి మీద గిట్ట ఏమన్నా వచ్చినా అంటే ఏం రాలేను అని చెప్పింది. ఫోటోలు చూపించిన. వీళ్ళు ఎవరంటే ఏడుస్తుంది. ఏం ఏడవకు, వీళ్ళు ఎవరో చెప్పు అని చెప్పిన. అంటే ఇక చెప్పింది ఇట్లా నా లవర్ అది అని చెప్పింది. ఆయనేమో మా చెల్లి అవుతుంది, నేను అన్నయ్య అవుతా అన్నాడు. ఈవెన్ గట్టిగా అడిగితే నా లవర్ అని చెప్పిందా? అంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా మీ కూతురు ఇట్లా వేసింది, మీరు ఖచ్చితంగా రావాలంటే మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వస్తే ఈమెని పెట్టుకొని అడిగిన. ఫస్ట్ ఈమె ఏం చెప్తానే లేదు, మళ్ళీ నాకు ఒప్పుకున్నది కానీ వాళ్ళ అమ్మ దగ్గర ఏం చెప్తానే లేదు. తర్వాత ఇక గట్టిగా అడిగితే ఫోటోలు చూపించాను వాళ్ళ అమ్మకు, వీళ్ళు ఎవరు చూడంటే మా ఇంటి పక్కల అబ్బాయి అది అని చెప్పింది. చెప్తే అప్పుడు అబ్బాయి పెళ్లికి రాలా, వచ్చాడో రాలేడో నాకు అంత తెలియదు. ఇక అప్పుడు ఆ అమ్మాయికి ఫోటోలు చూపించిన, ఆమెకు ఫోటోలు చూపిస్తే మా ఇంటి పక్కల అబ్బాయి అని చెప్పిండు. ఇక ఈమె ఇట్లా బండి మీద వచ్చింది, ఏంది పెళ్ళి మొన్ననే పెళ్ళి అయింది కదా, ఇట్లా అక్రమ సంబంధం ఉందని నాకు చెప్పొచ్చు కదా, నేను చేసుకున్న ఒకటి కదా, తెలిసి గిట్ట నాకు ఎందుకు చేసిండంటే నాకు తెలియదు అది అని చెప్పింది. ఇక ఆమె ఇద్దరు కలిసి నా కాళ్ళు మొక్కారు, నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లా తప్పు చేయను అది అని చెప్పి నా దగ్గర పంపించింది. పంపించినాక మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నాం. మా ఇంటి దగ్గరనే ఇంకో అబ్బాయిని మళ్ళీ పేరు పెట్టుకున్నది ఈమె. ఇది కూడా ఇదేవరు చెప్పారు? మళ్ళీ మీ తమ్ముడే చెప్పాడా? చెప్పలేదు. అట్లా కాలనీ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు చూసి చెప్పారు. కాలనీ వాళ్ళు వీళ్ళు ఒకసారి ఇంట్లో పోయినప్పుడు గిట్ట ఇల్లు తాళం వేసిండ్రు. ఆ రోజు మా మేనమామ చనిపోతే నేను వెళ్ళిపోయాను. ఆ రోజు మా మమ్మీ నేను వెళ్ళిపోయాం, ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ అబ్బాయిని పిలుచుకున్నది ఇంట్లోకి. ఈ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్కి ఎంత టైం గ్యాప్ ఉంది? మళ్ళీ 3 years. 3 years. ఈ 3 years పాటు మళ్ళీ నువ్వు అన్ని క్షమించేసి ఆ అమ్మాయిని ఏం అనుమానం పడకుండా పాత జ్ఞాపకాలే? అసలు ఒక్కసారి గిట్ట అడగలేను. అది ఆమె వాళ్ళు కాలు మొక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను దాని గురించే మాట్లాడలేదు. ఫస్ట్ అబ్బాయిని పూర్తిగా కట్ చేసేసిందా? పూర్తిగా కట్ చేసి, పెళ్ళైనాక కట్ చేయని అమ్మాయి నీకు దొరికిన తర్వాత కట్ చేసింది. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వాళ్ళు అక్కడ పోయి ఏం చెప్పారా మా అబ్బాయికి, ఇక కట్ అయింది. అప్పటి నుంచి పూర్తిగా అదైతే నేను నమ్ముతున్నావు. అది మళ్ళీ 3 years కి ఇంకొకళ్ళు తగిలారు, ఇంటికే తెచ్చుకుంటుంది ఆ అబ్బాయి. అది చాలా రోజుల నుంచి నడిచింది, ఎవరు చెప్పలేరు, ఊళ్ళో అందరికి తెలిసింది. కానీ పిల్లలు ఏమన్నా పుట్టారా? పుట్టలేదు. ఒక పెద్ద బాబు పుట్టాడు. ఈ 3 years గ్యాప్ లో పెద్ద అబ్బాయి పుట్టాడు. పెద్ద బాబు పుట్టాడు. ఇక నాకు మాత్రం తెలియదు, ఇది నాకు మా అమ్మకి తెలియదు. అదే పక్కింటోళ్ళు వాళ్ళు చూసి చెప్పారు కానీ మాకు మాత్రం ఏమని చెప్పారు నాన్న? ఏమని చెప్పారు పక్కింటోళ్ళు? మీ భార్య వేరే వాళ్ళు? నాకు ఇట్లా వేరే వాళ్ళు చెప్పారు, ఇట్లా మా మరదలు అంటే వాళ్ళ తమ్ముడు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ అన్న చెప్పాడు నాకు, ఇట్లా మా తమ్ముడు మీ ఇంటికి వస్తుండు, మా మరదల దగ్గర ఇట్లా మాట్లాడుతుండు, అది చేస్తుండు అని అన్నీ చెప్పాడు. నేను నమ్మలేను. నాకు ఆ రోజు అట్లా చెప్పింది, ఎట్లా చేస్తుందని నేను నమ్మనేలేను. సో మీ ఆవిడ ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో పక్కింటోడితో, వాళ్ళ బ్రదర్, అబ్బాయి వాళ్ళ బ్రదర్ నీకు చెప్పాడు, మా తమ్ముడు మీ ఆవిడ ఇలా చేస్తున్నారు, మీ ఆవిడ కొంచెం గడ్డి పెట్టు అని. అడిగావా మళ్ళీ? లేదు, ఇప్పుడు ఆమె దగ్గర డైరెక్ట్ అడిగితే మళ్ళా ఏమన్నా చెప్తా అన్నట్టు. అప్పుడు ఫోటో తీసా, ఇప్పుడు తీయలేకపోయావు అంతే? కాదు సార్, ఆమె దగ్గర మొబైల్ ఉంటే దానికి కాలేజ్ తీశాను మొత్తం. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తీపించాను. ఆయన నంబర్కి ఈ నంబర్కి మొత్తం నైట్ మార్నింగ్ ఎప్పుడు అంటే అప్పుడు అవన్నీ కాలేజ్ ఉన్నాయి. కాలేజ్ ఉంటే వాళ్ళ మమ్మీకి చెప్పాను, వాళ్ళ మమ్మీకి మళ్ళీ పిలిచాను వాళ్ళని, ఇట్లా వేస్తుంది, అంతకుముందు ఒకసారి చేసింది కదా, మళ్ళీ ఇట్లా వేస్తుంది, ఏం చేయలే అది అని
చెప్పాను పెద్ద ఈసారి మీ ఆవిడ ఏం చెప్తుంది? మీ అత్తగారు మామూలుగా కూడా వస్తూ ఉంటారా, ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి నువ్వు పిలిచినప్పుడే వస్తారా? ఈమె అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి వెళ్తుంది సార్. ఈవిడే వెళ్తుంది. ఈమెనే. మరి మీ ఆవిడని ఈ విషయం అడిగితే ఏం చెప్తుంది? అప్పుడు అయితే ఏం చెప్పట్లేదు మేడం. కాల్ లిస్ట్ కాల్ లిస్ట్ పెద్దవాళ్ళకి చెప్పాను, ఇట్లా కాల్ లిస్ట్ ఉంది కదా. ఫస్ట్ పెద్దవాళ్ళ సంగతి తర్వాత తమ్ముడు, ఫస్ట్ నీ భార్యని వీడెవడు అర్ధరాత్రనక అపరాత్రనక నువ్వు మాట్లాడుతున్నావు అన్న దానికి నేను అడిగాను సార్. ఏమన్నా నాకు సంబంధమే లేదు అది అని ఏమేమో చెప్తుంది సార్. మీ అత్తగారు వచ్చినాక కూడా చెప్పలేదా? మా అత్తగారు వచ్చినాక పెద్ద మనుషుల్ని అందరినీ పిలిపించాను, వాళ్ళ తరపు నుంచి మా తరపు నుంచి అందరిని పిలిపించాను. అంటే ఇది కాల్ లిస్ట్ ఉంది కదా, కంప్లీట్ గిట్ ఇస్తే ఇది కాల్ లిస్ట్ ఇస్తారు, ఏమేమి మాట్లాడుకున్నదో మొత్తం తెలుస్తుంది, దాని మీద మాట్లాడదామని చెప్పిన. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నారు మిమ్మల్ని? మళ్ళీ వాళ్ళ అమ్మ ఈమె వీళ్ళందరూ వాళ్ళ సైడ్ నుంచి అందరు వచ్చి కాళ్ళు మొక్కిపిచ్చి అంత అవి చేయించారు. మా పెద్ద మనుషులు గిట్ట చిన్న బాబు ఉన్నాడు కదరా తోలుకోరా అని నాకు ప్రెజర్ పెట్టాడు. ప్రెజర్ పెడితే నేను బాబుని ఒక్కని తోలుకున్నా, ఆమెను వద్దనే చెప్పి పంపించిన. నేను మళ్ళీ క్షమించావు? వాళ్ళ ఇంటికి పంపించాను బాబుని ఒక్కని నా దగ్గర పెట్టుకొని. ఎన్ని రోజులకు వచ్చింది మళ్ళీ? నేనే అంటే ఇట్లా మా ఇంటి పక్కల అప్పుడు లాక్డౌన్ టైంలో అందరు ఖాళీగా ఇంటికాడ ఉన్నారు కదా, గల్లీలో ఉన్న వాళ్ళు అందరు చెప్పారు ఇట్లా తోలుకరా చిన్న పిల్లాడు ఉన్నాడు తోలుకొచ్చుకో అది అని అందరు చెప్పారు. ఎన్ని నెలలకు తెచ్చావు వెనక్కి? మళ్ళీ ఒక 2-3 monthsకు మళ్ళీ తోలుకొచ్చినాక మళ్ళీ బాగానే ఉంది మేడం నా దగ్గర. ఇంకో పిల్లని కన్నావా? అదే ఒక 4-5 months అయినాక మళ్ళీ ప్రెగ్నెంట్. ఎవరు పుట్టారు ఈసారి? మళ్ళీ బాబే పుట్టాడు. ఇద్దరు మగ పిల్లలు. ఈసారి ఎన్ని నెలలు ఉంది బాగా? అదే ఒక 5-6 months అయినాక ఇక మాకు ఆర్థికంగా బాగలేదని ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చేదాని తర్వాత మేము ఇట్లా పని చేసుకుంటున్నాం. ఆ చిన్న బాబుని పెట్టుకొని ఇక నేను ఆటోకి వెళ్తాను, ఆమె ఇంటి దగ్గర ఉంటుండే. ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంటికాడ ఉంటే ఊకే బోర్ కొడుతుంది, మీ బావ వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్క వాళ్ళు బావ వాళ్ళు పిల్లాని గిట్ట చూసుకుంటారు, వాడిని రూమ్ పక్కనే పని మేస్త్రి పని ఇట్లా నడుస్తుండే, ఆడికి పనికి వెళ్తాను, ఇన్నే కదా దూరం ఏం లేదు కదా అని వెళ్ళింది మేడం. వెళ్తే సరే నేను వద్దనే చెప్పాను, చిన్న పిల్లాడు ఉండడు, అదే సిమెంట్ అది అంత ఉంటుంది గలీజ్గా ఉంటుంది, వద్దు మేస్త్రి పనికి వెళ్ళింది. నేను వద్దని చెప్పాక గిట్ట వెళ్ళింది. సరే అని నాకు నా పర్మిషన్ తీసుకొని వెళ్ళింది మేడం. ఆ మేస్త్రి దగ్గర గిట్ట మళ్ళీ ఆడ అక్రమ సంబంధం పెట్టుకున్నాను. ఈసారి ఎలా తెలిసింది నీకు అక్రమ సంబంధం? అక్రమ సంబంధం అంటే నాకు ఆటో రిపేర్ వచ్చింది మేడం, సడన్ గా అది ఆయిల్ సీల్ పగిలిపోయింది, ఆటోది పగిలిపోతే ఇట్లా చెప్పాను ఆయిల్ సీల్ పగిలిపోయింది, అది మామూలు పోయి చేపించుకోవాలి, నేను 2 రోజులు ఇంటికి రాను అన్నావు. లేదు మేడం నా దగ్గర అమౌంట్ ఉన్నాయి, ఏమన్నా తక్కువ ఆడితే ఫోన్ చేస్తా, మేస్త్రి దగ్గరికి పనిపోతున్నావు కదా, ఆయన దగ్గర ఏమన్నా అడిగి వేయి అని చెప్పిన. సరే పో అని చెప్పింది. వెళ్ళినాక ఈమె మళ్ళీ నాకు ఫోన్ చేసింది, మా మేస్త్రి ఫోన్ చేసిండా అని చెప్పింది. లేదు ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే లేపుతలేడు అని చెప్తూనే ఉన్నా. వాళ్ళ మేస్త్రి అప్పుడే పని దగ్గరకు వచ్చాడంట. వస్తే ఏమయ్యా ఆయన ఫోన్ చేస్తే లేపుతలేవు వలిచిందా అని అంటుంది. నేను లైన్లోనే ఉన్నా, ఆయన అతను అట్లా మాట్లాడుతుంది. ఏమై ఇట్లా మాట్లాడుతుంది ఏమి, ఈయన దగ్గర గిట్ట మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకున్నదేమో అని. సో ఆయన అంత క్లోజ్ గా మాట్లాడడం నీకు డౌట్ వచ్చింది. మళ్ళీ మూడో వాడితో ఎవరితో తగులుకుంది, మేస్త్రిని తగులుకుంది మీ ఈవిడ అని. అవును మేడం. ఒక డైలాగ్ కి కన్ఫర్మ్ అయ్యావా, ఇంకేమైనా ఉన్నాయా? అది ఒక్కటే సార్, అదొకటే. ఎంత క్లోజ్ ఉంటే అట్లా అంటారు సార్, ఒక దగ్గరికి పనికి వెళ్ళిన వాళ్ళని అట్లా ఏమి అని అనుకోరు కదా. ఏదో ఇట్లా మామూలుగా పేరు పెట్టు. ఏంటి ఆ ఫ్రీడమ్ ఏంటి నీకు అతనితో అని అడిగావా? నేనేం అడగలేదు. ఈ రోజు నైట్ పిలిచావా? లేదు సార్, ఈ రోజు నేను లేట్ అయ్యి వెళ్దాము, ఆయన రూమ్ కి పిలుచుకుంటుందేమో చూద్దాం, నేను లేట్ గా వెళ్ళాను సార్. నైట్ 9 వరకు వచ్చేసాను నేను. అప్పటికే ఆయనను పిలుచుకున్నది రూమ్ కి. ఒక ఆయనని ఇట్లా వాళ్ళిద్దరు వచ్చారు, ఒక అబ్బాయి బయట బండి కావాలి ఉన్నాడు, ఈయన 3th floor పైన ఉంటది మేము ఉన్నది, ఆడికి వెళ్ళాడు. నేను ఆటో పార్కింగ్ చేసి వచ్చే వరకు ఆయనకు ఫోన్ చేసి పిలిపించాడు. రావు అనే ధైర్యం ఏంటి వాళ్ళకి? ఈమె నాకు మళ్ళీ ఫోన్ చేస్తుంది, నేను లేట్ అయింది కదా ఊరికి వెళ్తా, పెద్ద బాబు మా అమ్మ దగ్గర ఉంటుండే, పెద్ద బాబుని చూసి ఏమన్నా అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు ఇచ్చి మళ్ళీ వస్తాను, నువ్వు పనుకో అని చెప్పాను ఆమెకు. మళ్ళీ ఫోన్ చేస్తే నేనేం రాను. నీకు దొరికింది ఏంటంటే బయట ఒక అతని అసిస్టెంట్లు ఉన్నారు, సో ఈయన లోపల ఉన్నాడు అనేది నీకు డౌట్. వాళ్ళు కాపలా కాస్తూ మీ ఆవిడని ఆయన్ని లోపల ఎంజాయ్ చేయనిస్తున్నారు అని నువ్వు వెళ్ళి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నావా లేదా? ఒక ఆయన నాకు అడ్డం వచ్చాడు, ఆయన నాకు ఎప్పుడు జుల్లేకుటి. నేను ఈ లోపు ఆయన బయటకు వచ్చాడా? నాకు మెట్ల పైన అడ్డం వచ్చిండు. ఆడ 3 floors ఉన్నాయి కదా, వాళ్ళు వేరే వాళ్ళు లంబడోళ్ళు ఉంటారు ఆడ, వాళ్ళ దగ్గరికి మేస్త్రీలు వస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు ఏమనుకొని నేను పైనకి వెళ్ళిపోయాను. పైనకి వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఆయనను కావాలండు చూడు, ఆయనని పిలిచాడు.
వెళ్ళిపోదా అంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఈమె అనుకున్నది ఇంటికి ఎవరన్నా వచ్చిండ్రా అంటే ఎవరు రాలేదంటుంది. అప్పటికే పనుకున్నట్లు యాక్షన్ చేస్తుంది, నేను లేపితే ఇటు లేస్తలేదు. ఇంటికి ఎవరన్నా వచ్చిండ్రా అంటే ఎవరు రాలేదు అని చెప్తుంది. సరే అని ఇక పొద్దుగాల మార్నింగ్ లేచి వాళ్ళ తమ్మునికి చెప్పిన, ఇక ఇట్లా జరుగుతుంది, ఏం చేయలే, ప్రతిసారి ఇట్లా నా వల్ల కావట్లేదు. ఊళ్ళో ఒకసారి అయింది, మళ్ళా అంతకుముందు ఒకసారి అమ్మాయి వాళ్ళ బ్రదర్కి చెప్పావా? తమ్మునికి చెప్పాను. చెప్తే ఊకో బావా మా అక్క ఒకసారి తప్పు చేసిందని మళ్ళా నిందలేస్తావా అన్నాడు. లేదు నేను నిజంగానే చెప్తున్నా, కావాలంటే మీ అక్కకి అడుగు అని చెప్పిన. అంటే వాడు బెదిరించి అడిగితే చెప్పింది. ఏమని మేస్త్రితో అక్రమ సంబంధం ఉందని చెప్పింది మేడం. కావాలంటే అడగండి చెప్తుంది. అలాగమ్మా. అక్రమ సంబంధం ఉంది అని చెప్పింది. వాడు మా తమ్ముడు ఇంకో వాళ్ళ ఫ్రెండ్ మా బామర్ది పోయి వాడిని కొట్టారు. కొడితే అంతకుముందు మామూలుగా పోయి అడిగితే చెప్పలేడు, ఇక కొడితేనే చెప్పిండు. ఎంతకాలం నుంచి అక్రమ సంబంధం ఉంది వాళ్ళిద్దరికి? వాళ్ళకు ఒక 2 months 3 months. ఇందుకు డబ్బులు ఫైనాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేశాడా చేయలేదా? ఏం లేదు మేడం. ఆవిడకి ఏమైనా హెల్ప్ చేశాడా? ఏమో అది తెలియదు మేడం, నేను అడగలేదు. ఫస్ట్ టైం బైక్ ఓడు, అవును సార్, లవరు. సెకండ్ టైం మా ఇంటి పక్కలనే. సరే, అక్కడికి ఇక్కడికి 3 years గ్యాప్. ఈ గల్లీవాడికి ఇప్పుడు మేస్త్రికి మధ్యన ఎన్ని ఇయర్స్ గ్యాప్? ఒక 5-6 months ఉండొచ్చు, అంతే. 8 months ఉండొచ్చు అంతే. ప్రతిసారి టైం తగ్గిపోతుంది. సరే, అప్పటికి సెకండ్ ప్రెగ్నెన్సీ రాలేదా అమ్మాయికి? లేదు మేడం, సెకండ్ ప్రెగ్నెన్సీ అయిపోయినాక పిల్లలు పుట్టకుండా పూర ఆపరేషన్ చేయించాను. పూరా పిల్లలు వద్ద ఇద్దరు చాలా అనుకుని ఆపరేషన్. ఆయన కొట్టినాక ఇక నుంచి మీ ఆవిడతో ఉండనని చెప్పాడా? లేదు మేడం, ఆ ఏరియాలో ఒక ఆయన పెద్ద ఉంటాడంట, ఆ ఏరియాలో ఆయన దగ్గర ఉంటాడంట. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామని చెప్పిండ్రు. ఎక్కతక్క ఏమైనా ఓవర్ చేస్తే కంప్లైంట్ ఇస్తా అది అని ఆయన మమ్మల్ని బెదిరించిండ్రు. ఆ ఏరియాలో ఉన్న ఆయన. ఓహో, మేస్త్రికి సపోర్ట్ వచ్చాడు. నువ్వు ఏదన్నా ఉంటే మీ ఆవిడ చూసుకోండి, మా ఆవిడ దగ్గర రావద్దు అని. మీరు ఆగిపోయారా? మా వాళ్ళని అందరినీ పిలిపించాను మేడం. మా వాళ్ళని అందరినీ పిలిపిస్తే ఆయన నన్ను కూల్ చేస్తుండు, అది ఇది అని, వాళ్ళు ఏం చేయలేరు అది అని ఏమేమి చెప్పి ఇక నాకు కూల్ చేయడానికి వస్తుండు. మా పెద్దవాళ్ళని మా వాళ్ళని అందరినీ పిలిపించాను. మళ్ళీ ఆడ ఇన్ని సిటీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించాను. ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తుంది కదా, మీరు ఒకసారి రండి అని పిలిపించాను. పిలిపిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మళ్ళీ సెకండ్ ఇది 2022లో మేడం. అసలు ఇవన్నీ నిజాలేనా? మీకేం అనుమానం ఏం లేదు మేడం. కాదు, ఇది మొన్న లాస్ట్ టైంలో అది లాయర్ దగ్గర రాసుకున్నాం మేడం. సరే, ఇప్పుడు తర్వాత ఏమైంది? ఈ సంఘటన తర్వాత ఏమైంది? అది మళ్ళా మా వాళ్ళు సెకండ్ బాబు గిట్ట చిన్న ఉన్నాడు కదా, ఇక ఫస్ట్ బాబు గిట్ట చిన్న ఉన్నప్పుడు ఇట్లా వేసినప్పుడు తోలుకున్నావు కదా, మళ్ళీ సెకండ్ బాబు గిట్ట అంతే ఉన్నాడు, తోలుకరా పిల్లల ముఖం చూసి అన్న తోలుకో, పిల్లలు అగడవుతారు నువ్వు లేకుంటే. ఏమో వచ్చి పెళ్ళైన కొత్త, సెకండ్ టైం ఏమో వచ్చి కొడుకున్నాడు, మొదటి కొడుకు, మూడోసారి ఏమో వచ్చి రెండో కొడుకున్నాడు కాబట్టి. అవును సార్, పిల్లల కోసమనే ఆమెని భరిస్తున్నా సార్. ఈసారి ఎలా భరించావు? పంపించావు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి? లేదు సార్, ఈసారి కూడా కాంప్రమైజ్ అయిపోయారు మీరు. ప్రతిసారి పిల్లల కోసం కాంప్రమైజ్ అయిపోయారు మరి, హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు మేడం. కాదు, ఇంకోటి ఉందా ఏమైనా లైవ్ లో? ఇప్పుడు ఏం లేదా? ఇంకోటి గిట్ట ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లేదు, లాయర్ దగ్గర 2022లో అయిందన్నారు కదా. తర్వాత దీని తర్వాత ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి మేడం. ఇంకా 2 ఉన్నాయా? ఏప్రిల్ 29, 2024లో ఇది రాసుకున్నారు. ఇది రాసుకున్న 5-6 months అవుతుంది. మళ్ళీ అక్రమ సంబంధాలు ఉన్నాయి? పెట్టుకోలేదు, నాకు ఉండాలనిపించట్లేదు మేడం. ఆమె ముందర ఉంటే నాకు నమ్మకంగా లేదు. రిపీటెడ్ గా ఇదే అక్రమ సంబంధాలు మా ఊళ్ళో ఇట్లా తిరగలేకపోతున్నా మేడం ఫ్రీగా. ఇప్పుడు 3 అయినాయి, 4, 5 కూడా ఉన్నాయా? 5 గిట్ట ఉన్నాయి. అవి కూడా ఇలాంటివేనా? ఇవే సార్. అంటే బ్రీఫ్ గా చెప్తావా, ఇంత వివరంగా కాకుండా? ఈ 4, 5 ఎవరని? ముగ్గురేనా అక్రమ సంబంధాలు? ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్పమంటున్నారు. చెప్తా సార్. ఇక ఈమె అదే పంచది అయిపోయినాక నేను మళ్ళీ ఇంటికి తోలుకెళ్ళాను. తోలుకెళ్ళిన తర్వాత ఒక 2-3 days అయినాక ఈమె నాతో గొడవ పడితే కొట్టాను. ఈమెని కొడితే రాజేంద్ర నగర్లో నా పైన కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఇట్లా అనుమానిస్తున్నాడు అది అని. ఈమె చేసిన అన్ని నిజాలే ఉన్నాయి, నన్ను అనుమానిస్తున్నాడు అది అని లేడీస్ మేడంతో నన్ను కొట్టించింది. కొట్టిస్తే మా బామ్మడికి ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా చేస్తుంది మీ అక్క, ఇట్లా కొట్టించింది అంటే ఇక సరేలే అని ఇక మళ్ళీ పిలిపించిండు. మా బామ్మడి చెప్పిండు ఆ మేడంకి, మా బావని ఏమనకండి మేడం, జర చూసి ఇద్దరిని బెదిరించి పంపించండి, మా బావని మాత్రం ఏమనకండి అని చెప్తే ఆ మేడం చెప్పింది, మీ బామ్మడిది చెప్పిండు కాబట్టి నువ్వు దక్కినావు, లేకుంటే ఏం చేస్తుంటే నువ్వు నాకే తెలియదు అని ఆ మేడం నన్ను తిడుతుంది. ఇంకా ఇది ఎప్పుడు జరిగిందన్నా? ఇది అది 2 years బ్యాక్ సార్. 2022. అవును మేడం. ఆ కేసుకి భయపడి సెటిల్ చేసుకున్నావా మళ్ళీ?
అది నీ మనస్సాక్షికి యాక్సెప్టెన్స్ గా లేదు. లేదు కోర్టులు, మేడం, కేసులు ఇప్పుడు- ఎందుకురా బాబు అని పెద్ద మనుషుల పంచాయతీలో మ్యాటర్ సెటిల్ చేసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే నీ మనసు అంగీకరించట్లా, ఇంత తిరిగిపోతే అమ్మాయితో నేను ఎందుకు ఉండాలి అని. అవును. మరి ఏమైనా లీగల్ గా వెళ్ళిపోదాం, డైవర్స్ తీసుకుందాం అని ఏమైనా అడిగావా అమ్మాయిని? ఆమె ఏమనట్లేదు మేడం, నాకు అందుకోసం ఇప్పుడు అనే మేము అడగాల అడిగాను నీకు ఆ అమ్మాయి మేడం. పేడ వదిలించాలి, కానీ ఇది ఈ నాలుగు- నిజాలా కాదా అనేది ఈ తెలియాలి. 4-5 ఎవరు? ఇప్పుడు మాకు ఇది నీ భ్రమ ఇప్పుడు లేదంటే లేదు వాస్తవం సార్, అనేది మాకు తెలియదు. 4-5 ఎవరు? 100% జరిగినాయి సార్. కావాలంటే 4-5 ఎవరు అదే చెప్తున్నా సార్. చెప్పు, క్లుప్తంగా చెప్పు. అదే మళ్ళీ ఆడ నుండి మళ్ళీ వేరే కాలనీకి వెళ్ళాం సార్. ఆడ అట్లా వేసిందని వేరే కాలనీకి వెళ్ళాం. అక్కడ ఎవరు దొరికారు? వేరే కాలనీకి వెళ్తే ఆడ ఇంట్లో అదే ఒక ఇంట్లో పని చేస్తుంటే ఆ ఇంట్లోనే ఉంటుండే. నేను ఆటోకి వెళ్తుంటే ఆ ఇంట్లోనే పని చేస్తుండే. ఈవిని బయట పంపిస్తేనే ఇంత ఇబ్బంది అవుతున్నప్పుడు మళ్ళీ పనికి ఎందుకు పంపిస్తున్నారు? లేదు సార్, ఇప్పుడు బిల్డింగ్ ఉంది అనుకో, వాళ్ళ దగ్గరనే డే నుంచి నైట్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండి పని చేస్తుండే. బయటకి ఏమైంది వెళ్ళకుండా. ఇక్కడ? ఏమైంది? పనికి చేయడానికి పోయి ఆ ఇంటి పక్కలనే వేరే వాళ్ళు ఇల్లు కడుతుండ్రు. Hmm. కడుతుంటే ఆడ మేస్త్రి ఉంటాడు కదా, మా అల్లా మేస్త్రి దగ్గర మళ్ళా అక్రమ సంబంధం ఆయన దగ్గర పెట్టుకున్నది. మళ్ళీ మా బామ్మడికి పిలిపించాను. అది అయిపోయింది, 4వ అయింది. 5వది ఏంటి? అయితే దాన్ని మళ్ళీ ఆడ అట్లా అయినందుకు మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళాం మేడం. ఉమ్. మళ్ళీ ఆడ అట్లా వేసింది. అక్కడ కూడా అక్కడే ఎవరు? అక్కడ వేరే ఆయన సెంటరింగ్ అయినా మేడం. సెంటరింగ్ ఆయన. ఇవన్నీ మీరు చెప్పారు కదా, అవి నిజమే మేడం, మీ ఆవిడ కూడా 100%. వచ్చింది. ఒకసారి ఆవిడని కూడా పిలిపించాడు. అడగండి ఎందుకంటే మేడం. మరి ఇన్ని జరిగాక ఇన్ని మీరు ఇవన్నీ క్షమించంటే మాకు నమ్మబుద్ధి కావాలి కదా. లేస్ మేడం, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. ఈమె చెప్పకున్నా గానీ వాళ్ళ తమ్మునికి అడిగిన వాళ్ళ అమ్మ అదే అవి అడిగిన. కూడా ఫోన్లు మాట్లాడదాం. మాట్లాడదాం, ఆవిడ ఎందుకంటే కూడా మీ వర్షం ఆ, మీరు చెప్తున్నారు మీ ఆవిడ పేరేంటి? నిజాలు కాదా పద్మ అనేది మేడం. కనుక్కుందాం ఒకసారి. ఆ. ఎందుకంటే ఆవిడకి అన్ని అక్రమ సంబంధాలు ఉండి నీతో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో పని చేసేటట్టు అయితే వారి పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? అంటే పెద్ద బాబు మా అమ్మ దగ్గర స్కూల్లో ఉండి ఈమె ఆయన ఎంటనే పిల్లోని ఉంటుంది. తీసుకుని వెళ్తాం. పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో లేలే, ఆనే మేము అదే రూమ్ లో ఉంటుంటే. పద్మ గారు రండి. ఇప్పటివరకు మీ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందనేది క్లియర్గా మీ వారు చెప్పడం అనేది జరిగింది. చాలా విషయాలు చెప్పారు. అది నాకు డైరెక్ట్గా మిమ్మల్ని అడగడం నాకు ఏదోలా ఉంది. సో మీరేమైనా చెప్పదలుచుకున్నారా, లేదంటే మీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం చెప్పాడన్న విషయం మీకు తెలుసా? తెలుసు. పెళ్ళైన దగ్గర నుంచి మీకు జరిగిన మీ భర్తతో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం కష్టాలు ఫేస్ చేశారు, ఏం పంచాయతీలు జరిగినాయి చెప్పగలరా? వారితో మీరు బాగానే ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎప్పుడైనా పంచాయతీలు జరిగినాయా మీ కేసులో? అవన్నీ చెప్పండి. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా మీ వర్షం చెప్పండి అమ్మా. మీ ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి అమ్మ? గొడవలు ఎందుకు వచ్చినాయి? పంచాయతీలు అయినాయా? పంచాయతీలు ఏ కారణం చేత అయినాయి ఇప్పటి వరకు, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే ఇక వేరే వాళ్ళు చూసిండ్రా అని ఈయన చెప్పి నన్ను గొడవ పెట్టుకుంటే ఆయన ఇక పంచాయత్ చెప్పి నన్ను దోలుకొచ్చుకున్నాడు. అప్పటి నుంచి అలా మంచిగానే ఎన్నిసార్లు అమ్మ? ఎంతమంది చూసారని చెప్పి అనుమానం పడ్డాడు అతను? 2-3 సంఘటనలు. అమ్మా, దీనికంటే ఫస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుతా. మీ అమ్మగారికి మిమ్మల్ని పసుపు బట్టలో శ్రీశైలం తీసుకెళ్ళటం నమ్మకం పెళ్ళి అవ్వగానే నెక్స్ట్ రోజు, కానీ ఆ నైటే నువ్వు తాళిబొట్టు తీసి బయట పడేసావంట, నిజమా కాదా? తాలిబొట్టు ఎప్పుడు వేసిన? అదే తీసేసి గూట్లో పెట్టు. తీసేసి పక్కన పెట్టేసామంట. అసలు తాలిబొట్టు తీయలేదు. తీయలే. ఆ నైట్ ఫిజికల్ గా కలవమని ప్రెజర్ చేసావంట, అవునా కాదా? కలవడం నేనేం చేయలేదు అట్లా. మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నారట సైమల్టేనియస్ గా, అవునా కాదా? పెళ్ళైనటువంటి కొన్ని రోజుల్లోనే నిన్ను బండి మీద వేరే ఒక అతను దింపాడంట. అంటే ఇట్లా తెలిసిన వాళ్ళని మా ఊరు పిల్లగాడని దింపిండు. నేను నిజం చెప్తున్నా. ఇక ఆయన అనుమానం పట్టిండు. పట్టితే ఇక మా అమ్మ కాలు మొక్కింది, మళ్ళీ ఒకసారి చెయ్యది అది దాని. తర్వాత అమ్మా ఇక మంచిగానే ఉన్నాం. ఉన్నారు 3 years మంచిగానే ఉన్నారు. తర్వాత మిషన్ నేర్చుకున్నావంట ఏదో, అవునా? పక్కింటి అబ్బాయితో కూడా అనుమానం పడ్డాడా, లేకపోతే నిజంగా మీకు రిలేషన్ ఉందా? పక్కింటి అతని ఇంటికి ఒక సందర్భంలో వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరో ఉన్నారంట. వాళ్ళ మేనమామ ఎదిరింటోళ్ళు, చనిపోయినప్పుడు పక్కింటోళ్ళు మీ చెప్పారు. అత్తయ్య గారు ఆయన బయటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఎవరు లేకుండా. సరే, నీకు రెండో పంచాయతీ ఒకటి జరిగింది. ఏ విషయం మీద జరిగింది రెండోసారి? ఇప్పుడు బైక్ పంచాయతీ అయిపోయింది కదా, తర్వాత 3-4 years తర్వాత మళ్ళీ పంచాయతీ జరిగింది, అవునా కాదా? అంటే ఇట్లా మా ఇంటి పక్కల ఒక పిల్లగాడు ఉండే చూస్తుండ. అంటే ఇక నేను మా ఆయనకు చెప్పలేదు, నేను అంత పట్టించుకోలేదు. Okay. ఈయన దేవుని కాడికి పోయిండి, ఆ. ఫోన్ చేసి చెప్పిండ్రు అన్నట్టు. వచ్చినాక నేను చెప్పిన. నువ్వే చెప్పావమ్మా? ఆ? ఇలా వేరే ఈయన కుర్రాడు- అడిగిండు, ఆ. అడిగితే నేను అతను చెప్పిన. అడిగితే నువ్వు చెప్పావు వాడు తప్పుగా చెప్పిన చూస్తున్నాడు. చెప్పిన. అంటే నువ్వు చూడండి ఆయన ఎట్లా చూసిండు అని ఈయన నన్ను తప్పార్థం చేసుకున్నాడు. ఈ బాబు గుట్టలేడు నాకు అని అనుమానించాడా? 6 నెలల టైం వరకు మా అమ్మ వాళ్ళతోనే ఉన్నా. అతని మనసులో నీకు ఉండేటటువంటి సంబంధాల గురించి మాట్లాడటం గురించి ఈ రోజు ఇక్కడ ప్రధానంగా కూర్చున్నాం. అది దాచిపెట్టి లాస్ట్లో బ్రేకింగ్ న్యూస్గా చెప్పడం అనేటటువంటిది ఎథికల్ కాదు, మోరల్ కాదు, హ్యూమన్ కాదు. సో ఈ కారణం చేత ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు. సో అతను ఏంటంటే లైన్గా ఒక 4-5 సంఘటనలు చెప్పాడు. ప్రతి సందర్భంలోనే మీరు ఇల్లు మారటం, ఆ పక్కింట్లో ఎదురింట్లోనే ఎవరో మేస్త్రో ఇంకోట అని చెప్పి చాలా కథలుగా చాలా చెప్పాడు.
అందులో మీరు ఏవి యాక్సెప్ట్ చేస్తారు? ఎంతమంది మగవాళ్ళతో నీ భర్త ఇప్పటి వరకు నీకు ఒక సంబంధం పెట్టాడు? ఎంతమంది మగవాళ్ళు? ఎవరితో మాట్లాడితే వాళ్ళతోటి పెడతాడు. సుమారుగా ఎంతమంది ఉండుంటారమ్మా ఈ అంటే ఇట్లా ఫ్రెండ్లీగా ఎవరితో మాట్లాడితే మంచిగా ఆయనతోటి ఏం పని నీకు. ఈ మొత్తం వాటిల్లో మీ వరకు తెలుసో తెలియకో చేసినటువంటి ఒక తప్పు ఏది? ఆ బైక్ మీద స్టార్టింగ్లో వచ్చినటువంటి అబ్బాయిది అది ఒప్పుకున్నారా మీరు? అది అంటే అదే ఫ్రెండ్లీగా ఇంటి పక్కన ఉన్న అబ్బాయిది. అది కాకుండా మీకు తెలుసో తెలియకో వేరే వ్యక్తితో మీరు ఏమైనా తప్పు చేశారా? ఇవి ఫస్ట్ మేస్త్రి, తర్వాత మేస్త్రి, ఏవో మేస్త్రులు సెంటరింగ్ చేసి అతను చాలా చెప్పాడు అతను. అవన్నీ ఇప్పుడు నిన్ను ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చోబెట్టి వాడెందుకు రూమ్లోంచి వచ్చాడు, వెనకతలు తలుపు ఎందుకు వేయలేదు, అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. ఇంతమందిలో ఎంతమందితో మీకు తెలిసి తెలియకుండా మీరు ఒక తప్పు చేశారు అనేది మీరు అనుకుంటున్నారు? తప్పు చేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్? నేనైతే ఇంతవరకు ఇక ఎవరితో మాట్లాడితే ఆయన అనుమానం పట్టిండు. కాదమ్మా, నిన్ను అతను అనుమానం పక్కన పెట్టండి, మీరు ఎవరితో అన్నా తప్పు చేశారా అనేది అడుగుతున్నాను. తప్పు జరిగిందా తెలిసి తెలియకుండా? ఇక తెలియకుండా అయితే జరిగింది సార్. ఏం జరిగింది అంటే మాట్లాడిన అంతే తెలియక. ఎవరితో మాట్లాడావు? మా ఊరు పిల్లగాంతో. ఫస్ట్ కేసు నువ్వు చెప్తున్నది ఫస్ట్ అతను పెళ్ళైన తర్వాత ఎవరితోనన్నా అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా? లేదంటే ఫోన్ లో మాట్లాడారా? అతని దగ్గర ఫోన్ లో ఒకటే మాట్లాడినా చెప్పిన అంతే. ఎవరితో ఫోన్ మాట్లాడారు? రెండు అతనుగా. ఫస్ట్ మీ లవర్తో మీకు ఒకసారి క్లారిటీ ఇస్తానమ్మా. మీ హస్బెండ్ 5 పేర్లు చెప్పాడు. ఒకటి, పెళ్ళైన కొత్తలో ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ లోపు మీ ఇద్దరి మధ్య ఒక 6 నెలల ఫ్రెండ్షిప్ నడిచింది. కానీ మీకు ఇంకొక లవర్ ఉన్నాడు కంటిన్యూస్ గా. ఇప్పుడా? అప్పుడులో స్టార్టింగ్ లో పెళ్ళైన కొత్తలో బైక్ మీద ఒకరితో వెళ్ళావు కదా. నీ మీద ఎవ్వడు కూడా ఇక్కడ ముద్ర వేయట్లేదు, ఎవరికి కూడా నీ మీద ముద్ర వేసేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నీకేం తెలుసు, ఎందుకు పంచాయతీలు అయినాయి అనేది మాత్రం చెప్పు. ఎవరు నీ మీద ముద్ర వేయట్లేదు. నీ క్యారెక్టర్ బ్యాడ్ అనో లేదంటే నువ్వు ఒక కరెక్ట్ స్త్రీ కాదనో ఎవరు అనట్లేదు ఇక్కడ. కానీ నీ సైడ్ నుంచి ఏమైనా తప్పులు జరిగితే ఇంతవరకు జరిగిందండి, మిగతాదంతా కూడా కాదు అన్నది చెప్పేసే అంతే.